లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఈడీ అరెస్టు చేయడంతో ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కవితను తాజాగా సీబీఐ కూడా అరెస్ట్ చేయడంతో ఆమెకు కష్టకాలం తప్పదనిపిస్తోంది. పైగా సీబీఐ అరెస్టును వ్యతిరేకిస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై అత్యవసర విచారణకు కోర్టు నిరాకరించింది. ఈ క్రమంలో కవితను శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇంకా ఈడీ కస్టడీలో తీహార్ జైలులో ఉండగానే రంగంలోకి దిగిన సీబీఐ ఆమెను విచారించింది. తీహార్ జైలు వేదికగా జరిగిన ఈ విచారణ తర్వాత కవితను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు కవిత అరెస్టును అధికారికంగా సీబీఐ ప్రకటించింది. కోర్టుకు కూడా తెలిపింది. దీంతో అరెస్టైన కస్టడీలో ఉన్న కవిత మరోసారి అరెస్ట్ అయినట్లయింది. అటు ఈడీ ఇటు సీబీఐ కూడా అరెస్టు చేయడంతో కేసులో కీలక పరిణామమే చోటు చేసుకుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ముందు కవితకు మరోసారి చుక్కెదురైంది. సీబీఐ అరెస్టు చట్ట విరుద్ధమని ఆరోపిస్తూ కవిత కోర్టును ఆశ్రయించారు. నోటీసు ఇవ్వకుండానే ఆమెను అరెస్టు చేశారని న్యాయవాది మోహితరావు పిటిషన్ దాఖలు చేశారు. అది అత్యవసరంగా సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి మనోజ్ కుమార్ బెంచ్ ముందు విచారణకు వచ్చింది. ఎటువంటి నోటీసు ఇవ్వకుండా కవితను సీబీఐ అరెస్టు చేసిందని కవిత తరపు లాయర్లు రాణా, మోహితరావులు వాదనలు వినిపించారు. విచారణ ప్రారంభమైన కాసేపటికే తన ఎదుట లిక్కర్ కేసుకు సంబంధించిన వాదనలు జరగలేదని జడ్జి మనోజ్ కుమార్ తెలిపారు. ఈ కేసులో ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేనని ప్రకటించారు. సీబీఐ కేసు గురించి ఎలాంటి సమాచారం లేదని, తమ సమక్షంలో అత్యవసర జడ్జిమెంట్లపై మాత్రమే వాదనలు జరుగుతున్నాయని తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు రెగ్యులర్ కోర్టు ముందు అప్లికేషన్ ఫైల్ చేయాలని సూచించారు. కవిత దాఖలు చేసిన పిటిషన్ను కావేరీ భవేజా ధర్మాసనానికి సీబీఐ కోర్టు బదిలీ చేసింది. దీంతో ఈ పిటిషన్ రేపు ఉదయం 10 గంటలకు విచారణకు వచ్చే అవకాశం ఉంది. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది తిహార్ జైల్లో కవితను అరెస్ట్ చేశారని. దాని కోర్టును మేము అప్లికేషన్ ఫైల్ చేయడం జరిగింది. మాకు ఎటువంటి అప్లికేషన్లు ఇవ్వకుండా, కోర్టు ఆర్డర్లు ఇవ్వకుండా మా వెనకాల ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. కవిత గారు కానీ వాళ్ళ అడ్వకేట్ కానీ ఎవరికి కానీ నాకు కానీ నోటీస్ ఇవ్వకుండా ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. దాన్ని కోరుతూనే మేము ఈరోజు అప్లికేషన్ వేయడం జరిగింది. డ్యూటీ కోర్టులోకి వచ్చింది. ఈరోజు డ్యూటీ కోర్టు గారు వారి దగ్గర కేసు లేనందున రేపు పొద్దున ఉదయం 10 గంటలకు తీసుకోవచ్చు. ప్రస్తుతం కల్వకుంట్ల కవిత తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. కస్టడీలో ఉన్న కవితను ఏప్రిల్ 6న సీబీఐ విచారించింది. లిక్కర్ కేసులో పాత్రేంటి, అన్ని కోట్ల డబ్బులు ఎలా చేతులు మారాయి, ఈ మొత్తం వ్యవహారం వెనక ఎవరున్నారు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పాత్ర ఏంటి, తెర వెనుక ఇంకా ఎవరెవరున్నారు అని చాలా లోతుగా విచారణ చేయడం జరిగింది. ఈ విచారణ అనంతరం కవితను అరెస్టు చేయడం జరిగింది. కాగా రేపు కవితను కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. అప్పుడే సీబీఐ అరెస్టుకు వ్యతిరేకించిన కవిత పిటిషన్పై కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే లిక్కర్ కేసు నిందితులు టెన్షన్ పడుతున్నట్లు సమాచారం.